ఫ్రెండ్స్ మన ఆండ్రాయిడ్ ఫోన్లో ర్యామ్ తీసుకుంటే మనకి 3GB 4GB 6GB వరకు ఉంటుంది. అదే మనకి ఐఫోన్ తీసుకుంటే మ్యాక్సిమం 3GB వరకే ఉంది. అదే ఐఫోన్ 7 ప్లస్. సో ఇంతకుముందు వరకు మనకి ఐఫోన్లో చూసుకుంటే ఇప్పుడు ఐఫోన్ 7 తీసుకున్నా కానీ ర్యామ్ వచ్చేసరికి 2GB ఉంటుంది. అదే మీరు ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ ఐఫోన్స్ తీసుకున్నా కానీ 512MB ర్యామ్ 1GB ర్యామ్ ఇట్లా ఉండేవి. సో ఎందుకు ఐఫోన్ ర్యామ్ తక్కువ ఉంటుంది, ఆండ్రాయిడ్ ర్యామ్ ఎక్కువ ఉంటుంది? ఆండ్రాయిడ్ ఫోన్ ఐఫోన్ కంటే ఎక్కువ ర్యామ్ని కన్జ్యూమ్ చేస్తుందా? అందుకే ఆండ్రాయిడ్ ఫోన్లో మనకి ఎక్కువ ర్యామ్ కావాలా? మీ ఫ్రెండ్స్లో మీరు అనుకుంటూ ఉంటారు అనమాట, ఐఫోన్ ఉన్న వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళు ఇట్లా అంటూ ఉంటారు, నా ఫోన్లో 1GB ర్యామ్ ఉన్న ఒకటే, నీ ఫోన్లో 2GB ర్యామ్ ఉన్న ఒకటే, సో అంత బాగుంటుంది యాపిల్ ఫోన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఎందుకు ఆండ్రాయిడ్ ఫోన్ ఎక్కువ ర్యామ్ని కన్జ్యూమ్ చేస్తుంది ఐఫోన్ కంటే? ఎందుకు ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఎక్కువ ర్యామ్ ఉంటుంది ఐఫోన్ కంటే? సో వీడియో నేను దీని గురించి మాట్లాడబోతున్నాను. చూస్తూనే ఉన్న నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ మొబైల్ ఫోన్ కొనగానే, నేను ఏదైనా మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేయగానే మీకు ఏం చూపిస్తాను, ఫస్ట్ ఎంత ర్యామ్ అవైలబుల్గా ఉంది, ఎంత స్టోరేజ్ అవైలబుల్గా ఉందో చూపిస్తూ ఉంటాను. సో ఎంత ర్యామ్ అవైలబుల్ ఉందో ఎందుకు చూపిస్తానంటే, మీకు ఫస్ట్ మనకి ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ఐఫోన్ కానీ ఏదైనా ఫోన్ మనము బూట్ చేయగానే మనకి కొంచెం ర్యామ్ ఆపరేటింగ్ సిస్టమ్ కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. CPU దానికి అలాట్ చేస్తుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ దాని డేటా కొంచెం ర్యామ్ని కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది. సో మిగిలిన ర్యామ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్రీ ర్యామ్ అంటాం. సో దీన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం యాప్స్ని లోడ్ చేయడానికి, ఇట్లాంటి వాటికి మల్టీ టాస్కింగ్ చేయడానికి ఈ ర్యామ్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో దీన్ని మనం ఫ్రీ ర్యామ్ అంటాం. సో ఫ్రీ ర్యామ్ ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2GB మొబైల్ ఫోన్ కొన్నాను. సో నాకు ఫ్రీ ర్యామ్ వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ తీసుకున్న తర్వాత నాకు ఫ్రీ ర్యామ్ 1.2GB లేకపోతే 1GB ఉందనుకుందాం. సో 1GB ర్యామ్లో మనం ఎన్ని యాప్స్ లోడ్ చేయగలం? ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ లోడ్ చేశాను, ఫేస్బుక్ ఒక 400MB ర్యామ్ని కన్జ్యూమ్ చేసింది. తర్వాత వాట్సాప్ ఓపెన్ చేశాను, వాట్సాప్ ఒక 200MB ర్యామ్ కన్జ్యూమ్ చేసింది. అట్లా నేను ఒక 2 గేమ్స్ ఓపెన్ చేశాను. సో 2 గేమ్స్ ఓపెన్ చేస్తే 1GB ర్యామ్ అనేది అయిపోయింది. సో మిగిలిన యాప్స్ ఎట్లా లోడ్ చేయాలి నేను? సో ఇప్పుడు ఇంకొక కొత్త యాప్ ఓపెన్ చేశాను. కొత్త యాప్ ఓపెన్ చేస్తే ఏం చేస్తుందంటే, మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఫస్ట్ మన ఏదైతే యాప్ మనం ఓపెన్ చేసి పెట్టామో ఆ యాప్ని కిల్ చేసేస్తుంది ఆటోమేటిక్ కిల్ చేసి ఏదైతే ర్యామ్ అక్కడ మనకి ఫ్రీ అవుతుందో ఆ ర్యామ్ని ఏదైతే కొత్త యాప్ మీరు ఓపెన్ చేశారో దానికి అలాట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది మ్యాక్సిమం ఫోన్స్లో జరిగేది. అదే మీరు సిస్టమ్ తీసుకుంటే సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది. సిస్టమ్లో మీరు ఏదైనా ప్రోగ్రామ్ ఓపెన్ చేసినా కానీ లేదా యాప్ ఓపెన్ చేసినా కానీ సో ఆ డేటా అన్నిటిని ఇది ఏం చేస్తుందంటే హార్డ్ డిస్క్లో వైప్ బ్యాక్ చేసుకుంటుంది అనమాట. సో ఎప్పుడైతే మీకు అవసరం ఎప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తారో అక్కడ నుంచి ఫాస్ట్గా అది రీలోడ్ చేయగలదు హార్డ్ డిస్క్ నుంచి. దీన్ని మనము ఫ్లాషింగ్ లేకపోతే రైట్ బ్యాకింగ్ అంటుంటాం అనమాట. స్వాపింగ్ అంటారు యాక్చువల్ చెప్పాలంటే, స్వాపింగ్ కానీ స్విచ్చింగ్ కానీ. సో స్వాపింగ్ అంటే ఎప్పుడు కావాలో అప్పుడు అది తీసుకొచ్చుకోగలదు. సో అట్లా మనకి పీసీ పనిచేస్తుంది. పీసీలో డిఫరెంట్ ఉంటుంది అనమాట. అది ఫ్లాష్ మెమరీ చాలా ఫాస్ట్ ఉంటుంది. అదే మీరు ఆండ్రాయిడ్ తీసుకుంటే అంత ఫాస్ట్ ఉండదు. సో అంత ఫాస్ట్గా అది రైట్ బ్యాక్ చేయలేదు, తీసుకురాలేదు. సో ఆండ్రాయిడ్ ఫోన్లో మనకి ఏదైతే జరిగిందో అది మొత్తం ర్యామ్ మెమరీలో జరుగుతూ ఉంటుంది అనమాట. ర్యామే హ్యాండిల్ చేసుకోవాలి. సో యాప్స్ని మేనేజ్ చేసుకోవడం, యాప్స్ని ఎన్ని యాప్స్ ఉంచుకోవాలి, ఎన్ని యాప్స్ని కిల్ చేయాలి, మొత్తం మనకి ర్యామ్ మేనేజ్మెంట్ అంటాం దాన్ని. సో ర్యామే మేనేజ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది బోత్ iOS అండ్ ఆండ్రాయిడ్. సో ఇప్పుడు మనం అసలు ఎందుకు ఆండ్రాయిడ్ ఫోన్ ఐఫోన్ కంటే ఎక్కువ ర్యామ్ని కన్జ్యూమ్ చేస్తుందో ఒకసారి చూద్దాం మనం. సో ఫస్ట్ మనం ఇందాక చెప్పినట్టు కొన్ని యాప్స్ ఓపెన్ చేసి పెట్టాం. నా దగ్గర 1GB ర్యామ్ ఫ్రీ ఉంది నా ఫోన్లో. సో నేను కొన్ని యాప్స్ ఓపెన్ చేశాను, ఫేస్బుక్, వాట్సాప్ అండ్ కొన్ని గేమ్స్ ఓపెన్ చేశాను. 1GB ర్యామ్ ఫుల్ అయిపోయింది. సో ఫుల్ అయిపోయిన తర్వాత ఏం చేసింది, నేను కొత్త యాప్ ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్గా అది వెళ్ళి ఏదైతే ఫస్ట్ యాప్ మనం ఓపెన్ చేసామో దాన్ని కిల్ చేయదు ర్యామ్ మెమరీలో నుంచి. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే దాన్ని కంప్రెస్ చేస్తుంది. దీన్ని మనము కంప్రెస్డ్ స్వాప్ అంటాం. సో ఏదైతే యాప్స్ మనము మొత్తం మెమరీలో పెట్టామో ఆ యాప్స్ అన్నిటిని కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్ చేసిన తర్వాత ఏదైతే ఫ్రీ ర్యామ్ అనుకుంటుందో ఆ ఫ్రీ ర్యామ్లో తీసుకొచ్చి ఈ యాప్ని పెడుతుంది. అట్లా మీరు ఎన్ని యాప్స్ అది కంప్రెస్ చేయగలదో అంతవరకు అది కంప్రెస్ చేయగలదు. సో మ్యాక్సిమం మీరు ఇంకా ఎక్కువ యాప్స్ని లోడ్ చేశారంటే అది పనికిరాదు అనమాట. కంప్రెషన్ అనేది వర్క్ చేయదు. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఖచ్చితంగా ర్యామ్ మెమరీలో నుంచి ఒక యాప్ అయితే ఎగిరిపోతుంది. సో ర్యామ్ ఆ యాప్ని మర్చిపోతుంది. మళ్ళీ మీరు ఆ యాప్ని రీలోడ్ చేయాలి. అది మీకు రీసెంట్ యాప్లో కనపడుతూనే ఉంటుంది. కానీ మీరు దాని మీద ఒకసారి క్లిక్ చేయగానే ఆ యాప్ మీద ఆ యాప్ మళ్ళీ రీలోడ్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ర్యామ్ మేనేజ్మెంట్ టెస్ట్ చేసేటప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఏదైతే మీరు మల్టీ టాస్కింగ్ చేయడానికి ఒక 5-6 యాప్స్ ఓపెన్ చేసి పెడతారో కొద్దిసేపు అయిన తర్వాత ఒక్కొక్క యాప్ మెమరీలో ఉంటుంది, ఇంకొక యాప్ రీలోడ్ అవుతూ ఉంటుంది. రీలోడ్ అవ్వడం అంటే నథింగ్ బట్ అది ర్యామ్ మెమరీలో నుంచి వెళ్ళిపోయిందని. సో ఇట్లా జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ కంప్రెస్డ్ స్వాపింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కంప్రెస్డ్ స్వాప్ జరిగిన తర్వాత ఏదైతే ఫ్రీ ర్యామ్ ఉందో ఆ ఫ్రీ ర్యామ్లో కొత్త యాప్ అనేది లోడ్ అవుతుంది. ఇంకా మీరు ఎక్కువ యాప్స్ లోడ్ చేశారంటే ఖచ్చితంగా ఈ కంప్రెస్డ్ స్వాప్ అనేది పనిచేయదు. ఖచ్చితంగా ఏదైతే ఫస్ట్ యాప్స్ మీరు ఓపెన్ చేసి పెట్టారో సో ఆ యాప్స్ అన్నీ క్లోజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మీరు ఓపెన్ చేసే యాప్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు
యాస్ఫాల్ట్ 8 గేమ్ ఓపెన్ చేశారు, అది లోడ్ చేయడానికి చాలా ర్యామ్ కావాలి. సో అట్లాంటప్పుడు 2-3 యాప్స్ ఒకేసారి కిల్ అయిపోతాయి అనమాట. సో ఆ 2-3 యాప్స్ మీరు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అవి రీలోడ్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా మనకి ర్యామ్ మేనేజ్మెంట్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. అదే మీరు ఐఫోన్ తీసుకుంటే ఐఫోన్ కూడా సేమ్ ఇదే ప్రిన్సిపల్ పనిచేస్తుంది. సో యాప్స్ని లోడ్ చేసి పెట్టుకుంటుంది, తర్వాత కంప్రెస్ చేస్తుంది, కంప్రెస్ చేసిన తర్వాత ఫ్రీ ర్యామ్ ఉంటుంది కదా, దానిలో కొత్త యాప్స్ని లోడ్ చేయగలదు. సో ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ ఫోన్ 2 GB ర్యామ్ తీసుకోండి, ఐఫోన్ కూడా 2 GB ర్యామ్ తీసుకోండి. టెస్ట్ చేస్తే ఏమైందంటే మనకి ఐఫోన్లో కంప్రెస్ స్వాప్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అంటే అది తక్కువ MB వరకు కంప్రెస్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేస్బుక్ యాప్ నేను ఆండ్రాయిడ్ ఫోన్లో ఐఫోన్లో ఓపెన్ చేసి పెట్టా ఫస్ట్లో. సో ఈ యాప్ 400 MB ర్యామ్ని కన్జ్యూమ్ చేసింది అనుకోండి. అదే ఆండ్రాయిడ్ ఫోన్ కంప్రెస్ చేస్తే అది 200 ర్యామ్ వరకు కంప్రెస్ చేయగలదు. అదే ఐఫోన్ తీసుకుంటే దాన్ని ఒక 100 MB ర్యామ్ వరకు కంప్రెస్ చేయగలదు. సో అక్కడ మనకి 300 MB ర్యామ్ ఇక్కడ ఫ్రీ అవుతుంది, ఇక్కడ 200 MB ర్యామ్ ఫ్రీ అవుతుంది. సో అట్లా మీరు కొన్ని యాప్స్ లోడ్ చేస్తూ ఉంటారు కదా. సో ఐఫోన్ అనేది చాలా తక్కువ MB వరకు యాప్స్ని కంప్రెస్ చేయగలదు. ఆండ్రాయిడ్ ఫోన్ అంత తక్కువగా యాప్ని కంప్రెస్ చేయలేదు. సో అక్కడ మనకి ఆండ్రాయిడ్ ఫోన్ ఎక్కువ ర్యామ్ని కన్జ్యూమ్ చేస్తుంది ఐఫోన్తో కంపేర్ చేస్తే. రెండు ఒకటే ప్రిన్సిపల్ మీద రన్ అవుతాయి. సో రెండు ఒకేలా పనిచేస్తాయి. కాకపోతే ఐఫోన్లో కంప్రెస్డ్ స్వాప్ అనేది చక్కగా పనిచేస్తుంది, తక్కువ MB వరకు ఇది కంప్రెస్ చేయగలుగుతుంది. అందుకే మనకి ఐఫోన్లో తక్కువ ర్యామ్ ఉన్నా కానీ ర్యామ్ మేనేజ్మెంట్ చక్కగా ఉంటుంది. అదే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుంటే అది కంప్రెస్డ్ స్వాప్ ఉంది దానిలో కూడా, కాకపోతే అది తక్కువ MB వరకు యాప్స్ని కంప్రెస్ చేయలేదు. సో ఇది ఫ్రెండ్స్ మెయిన్ డిఫరెన్స్ ఆండ్రాయిడ్ ఫోన్ ర్యామ్కి ఐఫోన్ ర్యామ్కి. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ వస్తుంది ఆండ్రాయిడ్ ఫోన్కి ఐఫోన్కి. సో ఆండ్రాయిడ్ ఫోన్లో మనకి ఎక్కువ ర్యామ్ అందుకే యూజ్ అవుతుంది. సో ఐఫోన్లో మనకి తక్కువ ర్యామ్ ఉన్నది చక్కగా ర్యామ్ మేనేజ్మెంట్ చేయగలుగుతుంది. సో ఈ వీడియో నేను మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఐఫోన్ కంటే ఎక్కువ ర్యామ్ ఎందుకు కన్జ్యూమ్ చేస్తుందో మొత్తం వివరాలు అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద హిట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.